నమస్తే అండి. ఈరోజు ఓట్స్ తోటి ప్యాన్ కేక్ తయారు చేసి చూపించబోతున్నాను. ఇది స్వీట్గా ఉంటుంది కదా, పిల్లలకి బాగా నచ్చుద్దండి. ఇది ప్లస్ హెల్దీ కూడా. ఓట్స్ ఎగ్ కలిపి తయారు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఇప్పుడు. ఎగ్స్, పంచదార, నెయ్యి, పాలు. ఇది ఓట్స్ గ్రైండ్ చేయడానికి మిక్సీ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ ఈ పెద్ద స్పూన్ కొలతండి. ఒక ఎగ్కి ఈ పెద్ద స్పూన్ తోటి ఒక స్పూను వేసి ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేయాలండి. రెండు ఎగ్గులు కదా, 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఎగ్గు ఇట్లా బీటర్ తీసుకొని ఫైన్గా బీట్ చేసుకోవాలండి. ఇది పౌడర్, ఓట్స్ని పౌడర్ లాగా చేశాను. ఎగ్ బీట్ చేసేలోపు ఈ పంచదార పాలు కలిపితే మెల్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. పంచదార ఒక బౌల్లో తీసుకుని, ఒక ఎగ్కి 1 స్పూన్ కంటే తక్కువ పట్టుద్దండి. పాలల్లో వేసి ఉంచితే కొద్దిగా స్పూన్ పెట్టి కలపండి, పంచదార మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు పౌడర్ కూడా, ఈ ఓట్స్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. రెండు ఎగ్గులకి 2 స్పూన్లు అన్నాం కదా. ఇది ఎగ్ బీట్ చేస్తున్నాను కదా, ఇట్లా ఫోమ్ లాగా వచ్చింది. ఇంకొంచెం బీట్ చేసి తర్వాత ఇది కూడా దీంతో కలపాలి. ఇలా బీట్ చేసిన దాంట్లోంచి దానికి ఈ పాలు, ఓట్స్ పొడి, పంచదార కలిపింది ఇది యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి సిమ్లో మాత్రమే వేడిగా కానివ్వాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేగనివ్వాలండి. 2 వైపులా వేగితే ప్యాన్ కేక్ రెడీ అయిపోద్ది. దీనికి అచ్చంగా నెయ్యి వేస్తున్నానండి, స్వీట్గా ఉంటుంది, అందులో పిల్లలకి తినడానికి బాగుంటుందని. మళ్ళీ ఇప్పుడు తిప్పినప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసేసి కాలుస్తాను. రెడీ అయిపోయిందండి ప్యాన్ కేక్. రెడీ అయిపోయినాయండి ప్యాన్ కేక్.